ఒకప్పుడు తోపు హీరోయిన్ చిరంజీవితో ఎక్కువ సినిమాలు, 3 పెళ్లిళ్ళు, ఇప్పుడు రాజకీయాల్లోకి బిజీ. పైన కనిపిస్తున్న నటి ఎవరో తెలుసా? ఒకప్పుడు తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి మెప్పించింది ఈమె. చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు, హీరోయిన్ రాధిక శరత్ కుమార్. వెండితెరపై ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక హిట్స్ చేసింది. కానీ ఆమె రియల్ లైఫ్ మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 సార్లు ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. కానీ 39 ఏళ్ల వయసులో ఆమెకు నిజమైన ప్రేమ దొరికింది. రాధిక శరత్ కుమార్ 1963 ఆగస్టు 21న జన్మించింది. ఆమె తండ్రి ఫేమస్ నటుడు ఎంఆర్ రాధా. ఆమె చిన్నతనం అంత సాఫీగా అయితే సాగలేదు. 14 ఏళ్ల వయసులోనే లండన్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. 1977లో క్రిస్మస్ హాలిడేస్ కోసం చెన్నై వచ్చిన ఆమె ఫోటోను చూసిన డైరెక్టర్ భారతీ రాజు చూసి అయితే ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. 1978లో కిజక్కే పొగుం రైల్ అనే ఆమెతో తెరంగేట్రం అయితే చేసింది సినిమాలో. 1978లో ఈ సినిమా అయితే రావడం జరిగింది. దీన్ని తెలుగులో తూర్పు వెళ్లే రైలు పేరుతో విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి అయితే చూడలేదు ఇప్పటి వరకు. తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో ఆమె బిజీ నటిగా మారిపోయింది. సినీ కెరీర్ మంచి ఫాలో ఉన్నప్పుడే డైరెక్టర్ ప్రతాప్ పోతన్ను ప్రేమించి 1985లో పెళ్లి చేసుకుంది. కానీ 2 ఏళ్లకే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1990వ సంవత్సరంలో రిచర్డ్ హార్టీ అనే బ్రిటిష్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రాయనే జన్మించింది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఒంటరిగా గడిపిన రాధిక తన స్నేహితుడు నటుడు శరత్ కుమార్ను 2001లో పెళ్లి చేసుకుంది. వీరికి రాహుల్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం రాధిక అటు వాళ్ళతో పాటు ఇటు రాజకీయాలతో కూడా బిజీగా ఉంటుంది.